నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులు. జాతిపిత సేవలను స్మరించుకున్న ప్రముఖులు. విజయవాడ ఉత్సవంలో భాగంగా మెగా మారథాన్ రన్. స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న ఎంపీ చిన్ని, పట్టాభి, హీరో శర్వానంద్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు. తిరుమలలో ఘనంగా చక్రస్నానం. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. ఊరువాడ దసరా శోభ. రాజరాజేశ్వరి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ దర్శనం. జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు అంజలి ఘటించారు. స్మారక వద్ద పూలు చల్లి మహాత్ముడి స్వాతంత్ర్య పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సైతం ఇవాళే కావడంతో ఆయన స్మారకం విజయఘాట్ వద్ద ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పుష్పాంజలి ఘటించారు. बेहुनीसी उमानो योम इकरा बेयादो अफकीद మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వాతంత్ర సముపార్జనలో గాంధీ ముందుండి దేశాన్ని నడిపించారని తెలిపారు. భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటిష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని కొనియాడారు. ఆ మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలన్నారు. అప్పుడే మనం కలలు కంటున్న నవభారతదేశం సాకారమవుతుందని చెప్పారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశంలో కొత్త ఉత్సాహం నింపారని ముఖ్యమంత్రి తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగనిరతి యువతరానికి స్ఫూర్తి కావాలన్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. విశాఖకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, తీవ్ర వాయుగుండం ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? ప్రస్తుతం పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం దగ్గర సమీపంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది విశాఖపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి ఈ రాత్రి గోపాల్పూర్, పారాదీప్ అంటే ఒరిస్సాలోని గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం
ఉత్తర కోస్తా మీద చాలా బలంగా కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లా, అనకాపల్లి ఈ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఈ జిల్లాల్లో కనిపిస్తోంది. ఇక ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం ఈ జిల్లాలని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేయడం వల్ల ఈ ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తీవ్ర వాయుగుండంగా ఉంది కాబట్టి ఇది నిన్న సాయంకాలం వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త గడిచినటువంటి 12 గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా మారింది. కానీ తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ సముద్ర యొక్క తీర ప్రాంతంలో అది ఉన్నటువంటి విస్తీర్ణం కానీ, మధ్యలో అంటే వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మారినటువంటి సమయాన్ని కానీ వీటన్నిటినీ అంచనా వేసి వాతావరణ నిపుణుల అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ తీవ్ర వాయుగుండం పెద్ద ప్రభావాన్ని చూపించదు. అందువల్లే గాలి వేగం కూడా తక్కువ గాలి వేగమే కనిపిస్తోంది. అయితే ఇది ఈ రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. సాధారణంగా వాయుగుండం తీరం దాటిన తర్వాత అది ప్రభావం చూపిస్తుంది. ఈ తీవ్ర వాయుగుండం కూడా తీరం దాటిన ఒరిస్సా ప్రాంతంలో తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల మీద కూడా కనిపించే అవకాశం ఉంది. అలాగే గతంలో కూడా ఒకసారి వాయుగుండం తీరం దాటిన తర్వాత సుమారుగా వారం రోజుల పాటు మహారాష్ట్ర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు ఇచ్చింది. ఫలితంగా అత్యధికమైనటువంటి నీరు కృష్ణా గోదావరి జిల్లాలో కూడా చేరింది. అదే పరిస్థితి ఇప్పుడు ఈ తీవ్ర వాయుగుండం కూడా అటువంటి వాతావరణ పరిస్థితి ఇస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ఈ రాత్రి తీరం దాటుతుంది. తీరం దాటినప్పటికీ కూడా మరో 24 గంటల పాటు ఉత్తర కోస్తాకి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే తీరం వెంబడి ఈ గాలి వేగాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితులు కూడా వేటకు వెళ్లవద్దని, అందుకే అన్ని పోర్టుల్లో కూడా స్థానిక 3వ ప్రమాద హెచ్చరికను కూడా విశాఖపట్నం వాతావరణ కేంద్రం జారీ చేసింది. ధన్యవాదాలు ఆదిత్య పవన్. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా అంతటా తేలికపాటి వానలు పడుతున్నాయి. శ్రీకాకుళం, ఆముదాల వలస, కొత్తూరు, నరసన్నపేట, జలమూరు, పలాస, మందస, కవిటి, ఇచ్చాపురం, మెళియాపుట్టి, పొందూరుతో సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఒడిశాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వంశధార, నాగావళి నదుల్లో రేపు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా జగన్మాత రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాదారులు భారీగా తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 10 రోజుల పాటు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు రాత్రి సాగడం జరిగింది. ఈ రోజు 11వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేలాదిగా తరలిస్తున్నటువంటి భవానీలతో విజయవాడ ఇంద్రకీలాద్రి మొత్తం అరుణ కీలాద్రిగా మారింది. మరి కాసేపట్లో పూర్ణాహుతితో ఈ దసరా ఉత్సవాలు పరిసమాప్తం కాబోతున్నాయి. ఈ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అలంకరిస్తున్నారు. ఈ అలంకరణ సంబంధించిన విశేషాలు మనతో పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు. సార్, అమ్మవారు ఈ రోజు ప్రధానంగా రాజరాజేశ్వరి దేవిగా ఎలాంటి దర్శనమిస్తున్నారు? ఈ అలంకరణ గురించి. అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. అనేక కోట్ల సూర్యుల కాంతి, అనేక కోట్ల చంద్రుల కాంతి కలిసినటువంటి దివ్యమైనటువంటి కాంతులతో అమ్మవారు ప్రకాశిస్తూ, ఆమె యొక్క నివాస స్థలం మణిద్వీపంలో కామేశ్వరుడి యొక్క వామభాగంలో ఆ అమ్మవారు 5 దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద ఉంటూ లోకాలను ఏలుతూ ఉంటుంది. అనేక కోటి బ్రహ్మాండ నాయిక. ఆమె శ్రీచక్ర సంచారిణి.
అటువంటి ఆ అమ్మవారిని ఈ రోజున విజయదశమి రోజున మనం దర్శించుకుంటూ ఉన్నాం. విజయదశమి అంటే అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటి ఈ దశమికి విజయ అనేటువంటిది బిరుదునామం. కాబట్టి ఏంటంటే ఈ రోజున అమ్మవారిని చక్కగా పరమశాంత స్వరూపంతో ఉన్నటువంటి తల్లిని మనం దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధిని పొందగలం. అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండాలు ఏలుతూ సర్వ అభీష్టములతో పాటు సామ్రాజ్య సిద్ధిని కూడా ఇచ్చేటువంటి తల్లి ఆ అమ్మవారు. చివరిగా జ్ఞానమిచ్చి ముక్తిని ఇచ్చేటువంటి తల్లి. అటువంటి ఆ జగన్మాతను మనం దర్శించినట్లయితే అమ్మ అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధితో పాటు తత్వజ్ఞానం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రి మొత్తం రాత్రి నుంచే పెద్ద ఎత్తున భవానీలు బారులు తీరి ఉండడం జరిగింది. మరి కాసేపట్లో పూర్ణాహుతితో ఈరోజు ఉత్సవాలన్నీ పరిసమాప్తం కాబోతున్నాయి. అయితే భవానీలు మాత్రం ఆదివారం వరకు పెద్ద సంఖ్యలో వేలాదిగా భవానీలు ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అందజేస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి మొత్తం ఇప్పటి వరకు సుమారు ఒక 50,000కు దాటి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం సుమారు 80% మించి మొత్తం అందరూ భవానీలే ఉన్నారు. దీంతో మరే రేపు గురువారం, ఈరోజు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్న అధికారులు. ఈరోజు ఏదైతే రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారో రేపు కూడా ఇదే అలంకరణను కొనసాగించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు కేవలం ఒడ్డునే ఉంచి హంసవిహార వాహనంతో ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ వరద ఉన్న నేపథ్యంలో నదిలోకి హంసవాహన విహారాన్ని మాత్రం రద్దు చేయడం జరిగింది. ఇది విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ఇక శ్రీమన్నారాయణుడి బ్రహ్మోత్సవాలు చివరి అంకమైన చక్రస్నానం కన్నుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాల భాగంగా చివరి రోజు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి చక్ర తాళ్వాడ్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టం శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా సాగింది. అనంతరం చక్ర తాళ్వాడ్లను అర్చకులు పుష్కరిణిలోకి తీసుకెళ్లి చక్రస్నానం చేయించారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि। ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. ఎగువ నుంచి 4.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా సముద్రంలోకి 4.16 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి క్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి ప్రస్తుతం చూసుకున్నట్లయితే 4,31,000 క్యూసెక్లకు చేరుకుంది. ఇది కెనాల్స్ ద్వారా 15,000 క్యూసెక్ల వాటర్ విడిచిపెడుతుంటే సముద్రానికి నేరుగా 4,16,000 క్యూసెక్ల వరద నీటిని విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ దృశ్యాలు చూడొచ్చు. నిన్న 6,80,000 క్యూసెక్ల వరకు చేరుకుంది. క్రమంగా వరద ఉధృతి తగ్గింది. రాత్రి
రాత్రి 11:30 సమయంలో రెండో ప్రమాద హెచ్చరిక సైతం ఉపసంహరించుకున్నారు. మరో గంటలో మొదటి ప్రమాద హెచ్చరిక సైతం ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తుంది. 3,91,000 క్యూసెక్లకి ఈ వరద ఉధృతి చేరుకున్నట్లుగా అయితే మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకుంటారు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికని ఉపసంహరించుకున్నారు. ఈ వరద ఉధృతి పైనుంచి ఎగువ నుంచి భారీ వరద రావడంతో నిన్నటి వరకు లంక ప్రాంతాలు అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు, రైతులు, పంట పొలాలు సైతం జలమయమైన పరిస్థితి ఏర్పడింది. పైనుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గడంతో వాళ్ళందరికీ ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. మరి ఇంకో గంటలో 3,90,000 కంటే తక్కువకి వరద ఉధృతి చేరుకుంటుందని చెప్పేసి జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇది తగ్గే ఇంకా వరద ఉధృతి క్రమంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో గంట సేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక సైతం ఉపసంహరించుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భవానీ మాల ధారణ భక్తులు కానీ ఇతర భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా జల్లు స్నానాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే నదీ ప్రవాహం ఎక్కువ ఉండడంతో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు చర్యలు చేపట్టారు. వాళ్ళందరికీ కూడా జల్లు స్నానం అనేది అనుమతించారు. పైపుల ద్వారా వాళ్ళందరూ కూడా స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈరోజు సాయంత్రానికి పూర్తిగా వరద తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది. మరో గంటన్నరలోనే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పేసి జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. కెమెరామెన్ శేషబాబుతో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి. ధన్యవాదాలు కనకారావు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి వరద తగ్గుముఖం పడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,50,000 క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా 4,59,411 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 16 అడుగులు ఎత్తి 3,89,260 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.22 టీఎంసీలుగా కొనసాగుతోంది. పిహెచ్సి వైద్యుల సంఘం కోరిక మేరకు పీజీ ఇన్ సర్వీస్ కోటాలో 15% సీట్లను అన్ని స్పెషాలిటీ కోర్సులో కేటాయించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంగీకరించింది. అమరావతి సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చించారు. ఇన్ సర్వీస్ పీజీలో 15% కోటా కింద సీట్లను క్లినికల్ కేటగిరీలోకి కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సంఘం ప్రతినిధులకు తెలిపారు. ఈ నిర్ణయాన్ని మరో 3 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని సంఘం ప్రతినిధులు ఉన్నతాధికారులను కోరారు. ఈ అంశంపై సమగ్రంగా అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసి విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వచ్చే నవంబర్లో మరోమారు చర్చిద్దామని ఉన్నతాధికారులు సూచించారు. వైద్యుల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందని, వెంటనే విధులకు హాజరు కావాలని కోరారు. సభ్యులతో చర్చించి తమ నిర్ణయం చెప్పేందుకు కాస్త సమయం కావాలని సంఘం ప్రతినిధులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ సియోల్ సమీపంలోని పాంగ్యోలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్న ప్లాంట్ను సందర్శించారు. పాంగ్యో ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను 1000 డిగ్రీలకు పైగా వేడిలో తగలబెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీలోనూ చెత్తరహిత మున్సిపాలిటీల కోసం ప్రభుత్వం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు మరో 6 ఏర్పాటు చేస్తుంది. పాంగ్యో ప్లాంట్లో ఉపయోగిస్తున్న టెక్నాలజీ, విద్యుత్ తయారీ అంశాలను దక్షిణ కొరియా అధికారులు మంత్రికి వివరించారు. కున్హువా ఇంజనీరింగ్, గ్లోబల్ థీమ్ పార్క్ రిసార్ట్స్ అండ్ హోల్డింగ్స్ చైర్మన్తోనూ నారాయణ భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, గ్లోబల్ థీమ్ పార్క్ డెవలప్మెంట్పై చర్చించారు. గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి దంపతులకు చెందిన భూ ఆక్రమణపై ఈటీవీలో వచ్చిన కథనానికి మంత్రి లోకేష్ స్పందించారు. తమ కుమారుడి దగ్గర 25 సెంట్లు లీజుకు తీసుకుని మొత్తం భూమి ఆక్రమించుకున్నారని, వృద్ధ దంపతులు చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవాలు తెలుసుకుని వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని సూచించారు. సొంత బంధువైన వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వృద్ధ దంపతుల పట్ల వ్యవహరించిన తీరు అమానవీయమని మండిపడ్డారు. భూ కబ్జా వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో 1000 కోట్లు ఆదా కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రాణాధార మందులపై తగ్గించిన పన్నుతో ప్రజలు నేరుగా కొనుగోలు చేసే మందులు, సర్జికల్స్పై 716 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే కొనుగోళ్లలో 250 కోట్ల వరకు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
2024-25 ఆర్థిక ఏడాదిలో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా ఇకపై సుమారు 1000 కోట్ల వరకు ప్రజారోగ్యంపై భారం తగ్గుతుందన్నారు. క్యాన్సర్, ఇతర అరుదైన కేటగిరీలో ఉన్న 33 రకాల మందులపై 12% వరకు ఉన్న పన్నును కేంద్రం పూర్తిగా తొలగించిందని, దీనివల్ల ప్రజారోగ్యానికి భారీ ఊరట లభించిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు 203.85 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ప్రజలు బాగుపడకూడదని జగన్ కోరుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పాలనలో జనం సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో వ్యవసాయ రంగంలో జీఎస్టీ తగ్గింపుపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జమ్మలమడుగులో వర్షాలు బాగా పడి చెరువులన్నీ నిండాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. జగన్ రెడ్డి అర్చీకి పెట్టా, వానలు పడినాయి, పడకూడదు అనుకున్నాడు, పంటలు పండకూడదు అనుకున్నాడు, అందరూ బాగుపడకూడదు అనుకున్నాడు, అందరూ బాగుపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం, కూటమి ఆధ్వర్యంలో ప్రతి దాంట్లో సపోర్ట్ ఉంది. సెంట్రల్ పోలవరానికి డబ్బు, రైల్వే జోన్ ప్రకటించారు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 11,500 కోట్లు ఇచ్చారు, మన కొప్పర్తికి 2,500 కోట్లు, కడప దగ్గర పక్కన ఓరవకల్ అని కర్నూలు దగ్గర 2,500 కోట్లు, మనకు హైయెస్ట్ హౌసింగ్ ఇచ్చారు 25 లక్షలు. మనకు విమానాశ్రయాలు అన్ని అందరికంటే ఎక్కువ ఉన్నాయి, మరొక 4 కొత్తవి రాబోతున్నాయి, విమానాల సంఖ్య పెరిగినాయి, కడపలో నైట్ ల్యాండింగ్ కూడా పెరిగింది. వైసీపీ హయాంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం కేసుల బెయిల్ మాత్రమే వచ్చిందని, ఆయన నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదన్నారు. రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి పెద్ద శిక్ష అనుభవిస్తారని తెలిపారు. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 70 రోజులు జైల్లో ఊచలు లెక్కబెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఏ కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పి ఎక్కడ వైట్ పేపర్ ఇవ్వలేదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. గత ప్రభుత్వంలో ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది? మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ మీ కళ్ళల్లో గాని మీ మనసులో గాని ఎక్కడ పశ్చాత్తాపం కనపడడం లేదు. మళ్ళీ మీరు ప్రభుత్వం పైన నిందలు వేస్తారు. సుమారుగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు మీ వాటాగా తీసుకున్నారా లేదా నేను అడుగుతున్నా. సుమారు 22 కంపెనీలు, బినామీ కంపెనీలు మీ ఆధీనంలో ఉన్నావా లేదా అని అడుగుతున్నా. ఇన్ని లక్షల మంది ప్రాణాలు బలిగొన్న మీకు 70 రోజుల యొక్క జైలు జీవితం సరిపోతుందా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ జైలు జీవితం మీకు సరిపోదు, ఇంకా శిక్ష విధించే చాలా ఉందని తెలియజేసుకుంటున్నా. విజయనగరం జిల్లా దత్తి ప్రజావేదికలో ఓ పేద కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ గంటల వ్యవధిలోనే నెరవేరింది. డబ్బులు లేక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ధనంజయ నాయుడు కుటుంబానికి సీఎం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ డబ్బులు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డిని ఆదేశించారు. ప్రజావేదిక ముగిసిన అనంతరం 5 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ అందజేశారు. ఆర్థిక సాయం చేసిన చంద్రబాబుకు ధనంజయ కృతజ్ఞతలు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ దొండపర్తిలో వెలిసిన ఎరుకమాంబ అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పసుపు నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేశారు. పసుపు నీళ్లతో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గౌరీ స్వరూపంగా కొలిచే ఎరుకుమాంబ అమ్మవారి జాతరను శివరాత్రి నాడు ఏటా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారనే కారణంతో వీఆర్కు బదిలీ చేసిన కడప 1 టౌన్ సీఐ రామకృష్ణకు ఉన్నతాధికారులు తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. 2 రోజుల కిందట కడప 1 టౌన్ సీఐ రామకృష్ణను వీఆర్కు పంపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని వైరల్ చేసిన వైసీపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పీఏ ఖాజాపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ నచ్కేత్ విశ్వనాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలోనే సీఐని ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ వీఆర్కు పంపారు. ఈ అంశంపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ నుంచి దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కడప జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కర్నూలు జిల్లా దేవరగట్టులో విధుల్లో ఉన్న సీఐ రామకృష్ణ హుటాహుటిన వచ్చి బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం రాత్రి 1 టౌన్ సీఐగా తిరిగి రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు వైరల్ చేసిన వైసీపీ నేత అంజాద్ బాషా, పీఏ ఖాజాను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.